సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తారా? సీజన్ 7 చూస్తున్నా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కావచ్చు? నా ఫేవరెట్ శివాజీ అన్న. శివాజీ అన్న. సో శివాజీ గారు ఈ వీక్ గేమ్స్ ఎరగతీసేసారని అంటున్నారు బయట. గేమ్స్ ఏమి ఎరగదీయలేదు, ఫస్ట్ లోనే వెళ్ళిపోయాడు కదా. కాకపోతే హ్యాండ్ వల్ల అతను ఆడలేకపోయాడు. బట్ ఒకవేళ ఉండుంటే ఆడేవాడేమో. అంటే ఈ వీక్ పూల్ టాస్క్ లో కావచ్చు వాటిలో ఆడాడు కదా. సో శివాజీ గారికి బాగా నెగిటివిటీ పెరిగిపోయింది బయట అమర్దీప్ విషయంలో. అంటే ఆ రోజు ఏదో చిన్న ఒక బూత్ అన్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఫ్లోలో ఎవరికన్నా వస్తాయి అన్నమాట, దాన్ని అది ఇష్యూ చేసుకొని మాట్లాడుకుంటున్నారు, అంతకు మించి ఏం లేదు. ఓకే. ఇప్పుడు అంబటి అర్జున్ స్టార్ మా బ్యాచ్ తో కలిసి శివాజీ గారి గ్రూప్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని ఒక రూమర్ ఉంది. అది రూమరా నిజమా? రూమరే అనుకుంటున్నా. నిజమైతే అలా అయితే వాళ్ళందరూ కలిసి ఏమి ఉండరు కదా. వాళ్ళు ఒకే ప్లేస్ లో ఉన్నారు కాబట్టి 100 మాట్లాడుకుంటారు. సో దాంతో మాకు అవసరం లేదు అంటారు. దాంతో అవసరం లేదు. ఆడుతున్నారా లేదా, మాకు కప్పు వచ్చిందా లేదా అని వస్తారు కానీ పైకి అలా చెప్పుకుంటారు అంతే. మీ ప్రకారం టాప్ 5 కి డిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరు, అన్డిజర్వ్ ఎవరు? ఫస్ట్ ఏమో శివాజీ అన్న అనుకుంటున్నా, 2 ఏమన్నా ప్రశాంత్, 3 అర్జున్, 4 ఏమన్నా ప్రియాంక, 5 లో అయితే అమర్ ఉన్నాడు. అంటే శోభా శెట్టి ఈ వీక్ ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నారా? మ్యాక్స్ వెళ్ళిపోయింది అనుకుంటున్నా. అంటే ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నాడు, ఎవరిని పంపేస్తారు, శోభా శెట్టిని ఇంకా లాస్ట్ వీక్ వరకు ఉంచుతారని ఒక టాక్ అయితే ఉంది. ఆమె రిక్వెస్ట్ చేసుకుంటారేమో, ఒకవేళ తెలీదు. మ్యాక్స్ అయితే వెళ్ళిపోయింది అనుకుంటున్నా నేనైతే. అంటే శోభా శెట్టి దత్తపుత్రిక బిగ్ బాస్ కి అని అంటున్నారు బయట. అంటున్నారు, కాకపోతే ఆమె యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. నేను అందుకే ఆమె వెళ్ళిపోవాలని అనుకుంటున్నా. అంటే బయట జనాలకి ఆమె అరిచే విధానం అగ్రెసివ్ నచ్చట్లేదు. అంటే పెద్ద పెద్ద వేస్తున్నారంటారు. ఓట్లు ఏముంది, జనాలు వేస్తారు. ఒకసారి ఏడుస్తుంది కదా అప్పుడు వేస్తారు, మళ్ళీ నవ్వంగానే అప్పుడు మళ్ళీ వేస్తారు, మళ్ళీ గొడవ చేస్తుంది కదా మళ్ళీ అప్పుడు నాకు ఈ మొద్దు ఉండకూడదు అని చెప్పి ఓట్లు లేకుండా ఉంటారు. జనాలు అంటే అంతే కదా. మరి నామినేషన్స్ అప్పుడు ఎవరు స్ట్రాంగ్ పాయింట్స్ తో నామినేట్ చేస్తారు, ఎవరు సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేసినట్టు మీకు అనిపించింది? ఈ ముందు కదా శోభానే సిల్లీ పాయింట్లకి నా పేరు చెప్పుకున్నారు, పైన నా పేరు రాసుకున్నారు అని చెప్పి అన్నిటికి ఎలిమినేట్ చేస్తా ఉంటది. నామినేషన్ వేస్తుందా? ఓకే, నామినేషన్ వేస్తా ఉంటది. స్ట్రాంగ్ పాయింట్స్ తో ఎవరిని నామినేట్ చేశారు అనిపించింది మీ ప్రకారం? అర్జున్ అన్న. అర్జున్ స్ట్రాంగ్ పాయింట్స్ తోనే వేస్తాడు. బట్ వాళ్ళకి అవతల పర్సన్స్ నచ్చదు, పెద్ద పెద్దగా అరుస్తా ఉంటారు కదా. అమర్ అయితే అసలు మీదకి వచ్చేస్తే అరుస్తాడు, అసలు నామినేషన్ అయ్యొద్దని బతిమలాడుకుంటాడు. అంటే అమరు పల్లవి ప్రశాంత్ నామినేట్ చేస్తూ బాగా అరిచాడు, చాలా అగ్రెసివ్. అవును, అరిచాడు. అది మీకు చూడగానే ఏమనిపించింది? కావాలని వాళ్ళే అరుచుకుంటున్నారు అనిపిస్తుంది తప్ప ఏం లేదు. సిల్లీ క్వశ్చన్స్ కూడా అరుచుకుంటున్నారు వాళ్ళు. కంటెంట్ ఇవ్వడానికి అంటారా? కంటెంట్ ఇవ్వడానికి ఏమో. అమర్దీప్ ను కూడా ఈ బిగ్ బాస్ టీం బాగా కాపాడుతుంది, బాగా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఏడుస్తున్నాడు కదా, వాళ్ళు ఎవరు ఏడ్చినా సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. ఏడవకుండా చేసేవాళ్ళే కదా, ఎవరైనా బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఫైనల్ కి వెళ్ళేది ఏ బ్యాచ్? స్వై బ్యాచ్ అనుకుంటున్నా. వాళ్ళే అందరు కలిసి ఉన్నారు కదా, వాళ్ళే వెళ్తారు. గేమ్ వైస్ చూసుకున్నా వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళే ఆడుతున్నారు. ఫైనల్లీ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ ఎవరంటే శివాజీ అన్న అనుకుంటున్నా. మ్యాక్స్ ఎందుకంటే ఆయననే అవుతాడు పక్క. నేనున్నాడు కదా పల్లవి ప్రశాంత్. మిడ్ నైట్ ఎలిమినేషన్ పెడతారు అని అంటారు. ఒకవేళ మిడ్ నైట్ ఎలిమినేషన్ పెడితే కనుక ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్? మ్యాక్స్ వెళ్ళిపోతే శోభానే వెళ్ళిపోతుంది, ఆమె పోతుంది. ఎవరైనా ఎవరు? సో శోభా శెట్టి ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళిద్దరులో వెళ్ళిపోతారు.